ఈ మధ్యలో మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది ఎంపీలు వేరే పార్టీలలోకి మొగ్గు చూపుతున్నారు అన్నది మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ బీజేపీ కొట్టుకుంటూ ఉంటే కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ పెరుగుతున్నాయన్నది నేను చెప్పాలనుకుంటున్న సమ్మరీ పాయింట్. కాంగ్రెస్కి ఒక నెరేటివ్ ఉంది, బీజేపీకి ఒక నెరేటివ్ ఉంది, కానీ బీఆర్ఎస్కి ఎలాంటి నెరేటివ్ లేదన్నది వాస్తవం. ఎందుకంటే మోడీ మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నాడు కాబట్టి మోడీ కోసం, దేశం కోసం, ధర్మం కోసం, రామ మందిరం కోసం ఓటేయమని చెప్పి బీజేపీ అడగొచ్చు. దానికి ఓటు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ నెరేటివ్ ఏంటి? స్టేట్ లో అధికారంలోకి వచ్చాము, రేపు అక్కడ సెంట్రల్ లో కూడా మా రాహుల్ గాంధీ గారి అధికారంలోకి రాబోతున్నారు కాబట్టి మాకు ఓటేయమని చెప్పి అడగొచ్చు. దానికి ప్రజలు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ మధ్యలో మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది ఎంపీలు అటు వేరే పార్టీలలోకి మొగ్గు చూపుతున్నారు అన్నది మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయాలా లేదా అని వివిధ స్థాయిలో సర్వేలు చేయించుకొని ఆ సర్వేలలో వచ్చిన రిజల్ట్స్ ప్రకారంగా పార్టీలు మారడానికి ప్రయత్నించడమో లేదంటే పోటీ నుంచి తప్పుకోవడానికి ప్రయత్నించడమో జరుగుతుంది. ఎందుకు అని చెప్పి మనం విశ్లేషించినట్లయితే బేసిక్ గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇవాళ మనం ఏ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా గానీ ఒక 45% ఓట్ బ్యాంకు కాంగ్రెస్ కు ఉంది. అంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో కంటే కూడా ఇంకో 5% ఓట్ బ్యాంకు పార్లమెంట్ ఎలక్షన్స్ లలో కాంగ్రెస్ కి కనబడుతున్నదన్నది వాస్తవం. ఈ 45% ఓట్ బ్యాంకు కాంగ్రెస్ కు ఉండడం వల్ల అన్ని కాన్స్టిట్యున్సీలలో కాంగ్రెస్ నెంబర్ 1 పొజిషన్ లో ఉండి ఫైట్ చేస్తుంది. ఇప్పుడు నెంబర్ 2, నెంబర్ 3 మధ్యలో ఫైట్. అంటే మిగతా 55% ఓట్ బ్యాంకు బీజేపీ అండ్ బీఆర్ఎస్ మధ్యలో స్ప్లిట్ అయి ఉంది. ఈ 55% ఓట్ బ్యాంక్ లో వీళ్ళిద్దరు ఎవరు బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఫైట్ చేస్తూ ఉంటే, వీళ్ళిద్దరిట్లలో ఈక్వల్ గా ఫైట్ చేసినప్పుడు కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ పెరుగుతున్నాయి. బీఆర్ఎస్ అండ్ బీజేపీ లోపల ఎవరన్నా ఒకరు చేతులు ఎత్తేస్తే మిగతా ఈ రెండిట్లలో ఎవరన్నా ఒకరు గెలిచేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ క్రమంలో చూసినప్పుడు ఏంటంటే బీజేపీ ఓటు మెల్లమెల్లగా పెరుగుతూ వెళ్తుంది. పెరిగినా కొద్దీ ఏమవుతుందంటే బీఆర్ఎస్ ఓటు మాత్రమే తగ్గుతుంది. కాంగ్రెస్ ఓటు కూడా ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి కనబడట్లేదు. ఎందుకు అని చూస్తే బీజేపీ పెరిగినా కొద్దీ బీసీ ఓటును ఎక్కువ తీసుకుంటుంది. బీసీ ఓట్ ఆఫ్ ద బీఆర్ఎస్ తీసుకుంటుంది అన్నది రెండో ఫైండింగ్. ఒక ఫైండింగ్ ఏమో బీజేపీ పెరిగినా కొద్దీ బీసీ ఓటు వస్తుంది బీజేపీకి అన్నది ఒక ఫైండింగ్. రెండో ఫైండింగ్ ఏంటంటే మా సర్వేలలో బీసీ ఓట్ ఆఫ్ ద బీఆర్ఎస్ మాత్రమే బీఆర్ఎస్ కి వెళ్తుంది. బీజేపీ ఒక 10% పెరిగితే బీఆర్ఎస్ 10% ఓటు తగ్గుతుంది. కాంగ్రెస్ ఏ మాత్రం కూడా తగ్గడం లేదు. ఎందుకు అంటే కాంగ్రెస్ కి హార్డ్ కోర్ ఓట్ అయినటువంటి రెడ్డి ఓట్ బ్యాంకు బీజేపీ ఇంపాక్ట్ చేయలేకపోతుంది. ఎస్సీ ఓట్ బ్యాంక్ని బీజేపీ ఇంపాక్ట్ చేయలేకపోతుంది. ఎస్టీ ఓట్ బ్యాంక్ని బీజేపీ ఇంపాక్ట్ చేయలేకపోతుంది. మైనారిటీ ఓట్ బ్యాంక్ అసలు ఇంపాక్ట్ చేసే పరిస్థితి ఎలాగూ లేదు. కాబట్టి ఈ 4 సెగ్మెంట్స్, ద హార్డ్ కోర్ ఓట్ ఆఫ్ ద కాంగ్రెస్ ఏదైతే ఉందో, రెడ్డి ఓట్ బ్యాంక్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈ హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ కి అలానే ఇంటాక్ట్ లో ఉంది. ఈ కోర్ ఓట్ బ్యాంక్ ఆఫ్ కాంగ్రెస్ లో బీజేపీ ఏమాత్రం ఓటును చీల్చలేకపోతుంది. కాబట్టి బీజేపీ ఓటు పెరిగిన కొద్దీ బీఆర్ఎస్ తగ్గుతుంది. సో ఓవరాల్ గా ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కొట్టుకుంటూ ఉంటే కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ పెరుగుతున్నాయన్నది నేను చెప్పాలనుకుంటున్న సమ్మరీ పాయింట్. సో ఇప్పుడు వీళ్ళిద్దరిట్లలో ప్రధానంగా ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలలో ఈ ఇద్దరు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కొట్టుకుంటుంటే అది కాంగ్రెస్ కి ఎడ్జ్ అవుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ కంప్లీట్ గా చేతులు ఎత్తేస్తే ఆ నియోజకవర్గంలో బీజేపీ గెలిచే ఛాన్సెస్ పెరుగుతాయి. కానీ బీఆర్ఎస్ అట్లే ఉండి గట్టిగా ఫైట్ చేస్తే బీజేపీ గెలుపును ఆపగలుగుతుంది, కానీ కాంగ్రెస్ గెలుపును ఆపలేకపోతుంది అన్నది వాస్తవం. ఈ విషయం గమనించినటువంటి కొంతమంది పార్లమెంటేరియన్స్ ఏంటంటే దాన్ని ఎందుకు మనం రిస్క్ తీసుకోవాలన్న ఉద్దేశంతో నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లు ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతే మనం గెలుపు కోసం సీరియస్ గా ట్రై చేయొచ్చు అన్న ఉద్దేశంతో అటు స్వింగ్ అవుతున్నారు, అటువైపు చూస్తున్నారు. కొంతమంది ఆల్రెడీ జాయిన్ అయ్యారు, కొంతమంది జాయిన్ కావడానికి మాట్లాడుతున్నారు అన్నది వాస్తవం. సో ఇదండి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ చిత్రం. దీనివల్ల ఇవాళ ఎంపీలు ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఏందనే దానికి వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే నరేటివ్ వైజ్ మనం చూసినప్పుడు, అంటే ఒక ఎలక్షన్ లోకి వెళ్ళినప్పుడు నరేటివ్ అనేది చాలా ముఖ్యం. కాంగ్రెస్ కి ఒక నరేటివ్ ఉంది, బీజేపీకి ఒక నరేటివ్ ఉంది, కానీ బీఆర్ఎస్ కి ఎలాంటి నరేటివ్ లేదన్నది వాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్ నరేటివ్ ఏంటి? ఇవాళ మేము ఇక్కడ స్టేట్ లో అధికారంలోకి వచ్చాము, రేపు అక్కడ సెంట్రల్ లో కూడా మా రాహుల్ గాంధీ గారి అధికారంలోకి రాబోతున్నారు కాబట్టి మాకు ఓటేయమని చెప్పి అడగొచ్చు. దానికి ప్రజలు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతకుముందు కూడా బీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీలు ఇచ్చారు కాబట్టి మేము అధికారంలో ఉన్నాం, మా ఎంపీలు పార్లమెంట్లో ఉంటేనే మేము గట్టిగా మనకు రావాల్సినటువంటి
నిధులపై పోరాటం చేయగలుగుతాము అనేటువంటిది వాళ్ళ యొక్క స్లోగన్ ఏదైతే ఉంటుందో దానికి ప్రజలు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటది. అదే బీజేపీ విషయానికి వచ్చినట్లయితే మోడీ మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నాడు కాబట్టి మోడీ కోసం, దేశం కోసం, ధర్మం కోసం, రామ మందిరం కోసం ఓటేయమని చెప్పి బీజేపీ అడగొచ్చు. దానికి ఓటు పడేటువంటి అవకాశం ఉంటుంది. సో వాళ్ళ నెరేటివ్ అది ఉంటుంది. మరి బీఆర్ఎస్ కి నెరేటివ్ లేదు అన్నది వాస్తవం. ఎందుకంటే బీఆర్ఎస్ ఇవాళ ఇక్కడ లేదు, అక్కడ లేదు, అంటే ఇక్కడ అధికారంలోకి లేదు, అక్కడ ఎవరితో కూడా అలయన్స్ లో లేదు. కాబట్టి వాళ్ళు ఓటు అడగడానికి వాళ్ళ దగ్గర నెరేటివ్ అన్నది లేదు. నెరేటివ్ లేనప్పుడు ఓటర్ని ఆకర్షించడం కష్టం. కాబట్టి ఈ నెరేటివ్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు అన్నది వాస్తవం. ఐ హోప్ వాళ్ళు ఏదైనా నెరేటివ్ తోటి ఎమర్జ్ కాగలిగితే వాళ్ళకు కూడా విన్నింగ్ అవకాశాలు పెరుగుతాయన్నది వాస్తవం. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుందో. ఇదండి నా యొక్క వెరీ షార్ట్ అండ్ స్వీట్ అనాలిసిస్ ఆన్ తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని 10 మంది షేర్ చేయండి. నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.